దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. కాబట్టి సోదరుడా, సోదరి, ఇలాంటి దేవుడు నీకు దొరికి రక్షణ ఇచ్చినందుకు ఎంతో సంతోషపడాలి. భూములు జాగలు లేకపోయినా, ఇండ్లు కార్లు లేకపోయినా యేసు ప్రభు కలిగి ఉన్నోడు ధన్యుడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే అవి నువ్వు సంపాదించుకుంటే వస్తాయి. నానా రకాలుగా సంపాదించేటోడు ఉన్నాడు. దొంగతనం చేసి, వ్యభిచారం చేసి, మోసము చేసి, డబ్బు కోసము చాలా చెడ్డ పనులు చేసి కూడా సంపాదిస్తున్నాడు. ఇవి నువ్వు సంపాదించుకోగలవు. అయితే రక్షణ సంపాదించుకోలేవు, యేసుక్రీస్తుని సంపాదించుకోలేవు. ఆయన ఎలా దొరుకుతాడంటే, నీ మనసు మార్చుకొని, బుద్ధి మార్చుకొని ఆయన నామంలో రక్షణ పొందితే ఆయన దొరుకుతాడు. యేసయ్య అందరికీ దొరకడు, అందరికీ సువార్త అందుతుంది, కానీ అందరూ నమ్మరు. నమ్మిన వాడు ధన్యుడని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎందుకు ధన్యులు అంటే ఆయన రక్తములో నీ పాపములకు క్షమాపణ దొరికింది. అందుకు ధన్యులుగా దేవుని ఆరాధించు. ఇదిగో ఆయన యుగ యుగములున్న దేవుడు పరలోకాన్ని విడిచి నీ కోసం వచ్చి ప్రాణం పెట్టినాడు. ఎవడు నిన్ను కేర్ చేయలేదు, లెక్క చేయలేదు. నిన్ను పాపి, దొంగ, మోసగాడు, వ్యభిచారాన్ని తిట్టినారు, కానీ యేసయ్య నిన్ను తిట్టలే. నిన్ను దగ్గర తీసుకుని క్షమించి దినదినము నిన్ను మారుస్తున్నందుకై దేవుని ఆరాధించు. అనుదినము కంటికి రెప్పలాగా దేవుడు నిన్ను కాపాడుతున్నందుకై దేవునికి వందనాలు చెప్పి స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఇలాంటి వ్యక్తులు భూమి మీద లేరు, మనుషులు లేరు, ఇంకెవరు లేరు. ఈయన ఉన్నాడు. నేనైతే కొన్ని వందల సార్లు ఏమని, యేసయ్యా నాకు మరణం వచ్చే స్థితికి వచ్చినందుకు నీకు వందనాలయ్యా అనుకున్నా. నేను చచ్చిపోయే స్థితిలో వేసాను, లేకుండా నమ్మటం కాదు. నేను మీకంటే చాలా సినిమా పిచ్చి అటు తిరిగి ఎవరు మాట్లాడినా నేను అసలే ఎవరు చెప్పిన ఇంటోని కాదు. చాలా మట్టి ఏదైతే వద్దంటారో అదే చేస్తాం. అప్పుడు ఇప్పుడు కాదు. మరణస్థితికి వచ్చినప్పుడు బంధువులు, చుట్టాలు అందరు వెళ్ళిపోయారు. పూజించిన 20-30 దేవతలన్నీ కూడా ఎవరు నన్ను బాగా చేయలేదు. బ్రహ్మంగారి చరిత్ర 3 సార్లు చదివాను, రామాయణం చదివాను, ఆంజనేయ దండకాలు చదివాను, ఇక ఎల్లమ్మ చరిత్రలన్నీ చదివాను. 15 భాగాలు చరిత్ర చెప్పాలన్న చెప్తా విన్నాను. ఎన్ని సంవత్సరాలప్పుడు? 12 సంవత్సరాల నుంచి నేను భక్తి చేసిన వాడును. 12 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాలు చేశాను. 4 గంటలు వేసి స్నానం చేసేది చల్లటి నీటితోని. ఈ చచ్చిపోయే స్థితిలో కాళ్ళు చేతులు పని చేయట్లేదు. ఎవడు బ్రతికించడానికి రావట్లేదు. ఎవరి జీవితంలో చదివిన అన్ని చదివాను, ఎవరు మాట్లాడట్లేదే. ఇక మాంత్రికుల దగ్గరికి వెళ్తే బ్రతికిస్తామని డబ్బులు గుంజారు, ఎవరు బ్రతికించారు. ఒక ఆయన చెప్పాడు, యేసయ్య నమ్ముకోమని. అప్పుడు దొరికింది సువార్త. ఇప్పటికి అనుకుంటాను, అయ్యా ఆ ఊపిరి పోయే స్థితి వచ్చింది కాబట్టి నీ పాదాల చెంతకు వచ్చానయ్యా, లేకుంటే నేను వచ్చేవాడను. ఇది అనుకోండి ఎవరైనా. నువ్వు నిజంగా దేవుని గురించి అర్థం చేసుకుంటూ అంటావు, నీకు ఇంకా అర్థం కావట్లేదు యేసయ్య ప్రేమ. సకల జీవితం ఇక్కడ లేదు, కొద్ది జీవితమే. మరణించావా, అక్కడుంది నిజమైన జీవితం. ఎన్నోసార్లు అనుకున్నాను, నా కష్టాలు, శ్రమలు వచ్చినాయి. ఆ మరణకరమైన వ్యాధి కలగకపోతే ప్రభువా నేను నమ్మేవాడను కాదయ్యా. ఆ కష్టాలు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అనుకున్నాను. శ్రమలు రావడం మనకు మంచిది. శ్రమలు రాకపోతే దేవుని విలువ నీకు తెలియదు. కష్టాలు రాకపోతే యేసయ్యలో నిలవలేవు. బాధలు రాకపోతే ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోలేవు. అవి వచ్చిన వాళ్ళే ధన్యులని లేఖనం సెలవిస్తా.
రోజు నీ నిత్య నరకానికి వెళ్ళేవాడు. ఆ బాధ కంటే ఈ బాధలు నాకు పెద్దగా ఏమనిపించవు. అప్పుల బాధలు అనిపించవు, రోగాల బాధలు అనిపించవు, నిందలు అనిపించవు, చాటుగా దూషించి శపించే వారి కూడా నాకు పెద్దగా అనిపించవు. డబ్బు లేదు, దరిద్రుడు అనుకుంటున్నారు నన్ను. అయినా బాధ లేదు, అయినా బాధ లేదు. ఎందుకంటే ఆయన లేఖనం అంటా ఉంది, నువ్వు దరిద్రుడు అనుకుంటున్నావు కానీ నువ్వు ధనవంతుడివే అంటున్నాడు యేసు ప్రభు నమ్మిన అందరినీ. ఆయన దరిద్రుడు కాదు, యుగ యుగములో ఉన్న దేవుడు ధనవంతుడు. బంగారు సింహాసనములో కూర్చొని దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుతున్న దేవుడు మానవ జాతి అందరి కోసము, పాపముల కోసము, రోగముల కోసము, మంత్రిక శక్తుల నుంచి విడిపించడానికి, దురాత్మల నుంచి విడిపించడానికి, ముఖ్యంగా నీ రెండో మరణము నరకము తప్పించడానికి ఆయన దరిద్రుడయ్యాడయ్యా. దరిద్రుడయ్యాడు, మానవ రూపము ధరించినాడు. కన్యక మరియమ్మ గర్భములో జన్మలో పాపము లేదు. ఇద్దరు భార్య భర్తలు కలిసి పుట్టలే యేసుక్రీస్తు. మాటలో పాపము లేదు. వ్యభిచార స్త్రీలు యేసయ్య దగ్గరకు వస్తే ఈ లోకముల వ్యభిచారణ చూసి అనేకులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. స్త్రీల అందాన్ని చూసి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పురుషుని అందాన్ని చూసి పడిపోయిన ఉన్నారు. కానీ యేసయ్య మానవ రూపము ధరించి కూడా ఏ పాపములో పడిపోలే. హల్లెలూయా. అలాంటి దేవుడు నీకు రక్షకుడు అయినందుకు శిరస్సు వంచి నమస్కరించి కన్నీరు విడిచి ఆరాధన చేయాలి. అందరికీ దొరకడండి, అందరికీ దొరకడేసయ్య. సువార్త అందరికి అందుతుంది. రక్షణ పొందేవారు కొందరే. ఆ కొందరిలో మనమైనందుకు ఆరాధన చేయాలి. గవర్నమెంట్ జాబులు అందరికి వస్తాయండి. వచ్చినోడు ధన్యుడు అంటారు. పార్టీ చేస్తారు, కేకులు కట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, త్రాగుతారు, వాగుతారు. ఎందుకు? ఇక మరణించేంత వరకు, చేతనైనంత వరకు పనిచేస్తే లక్షలు సంపాదించుకోవచ్చు, లంచాలు తీసుకోవచ్చు, నెల జీతాలతో ఎంజాయ్ చేయొచ్చు, నా భార్యకి 20 తులాల బంగారాన్ని కొనొచ్చు, భూములు సంపాదించవచ్చు. మరి యేసయ్య దొరికినందుకు ఎందుకు సంతోషపడాలి? పాప క్షమాపణ ఇచ్చినందుకు సంతోషం, ప్రార్థించినందుకు స్వస్థత కలుగుతున్నందుకే సంతోషం. అందుకు ఆరాధన. ఎవరు నిన్ను బ్రతికించలేరు, ఆయన బ్రతికిస్తున్నందుకు నువ్వు ఆరాధన చెయ్యి. మరణించినంత తర్వాత కూడా నీకు పరలోకం ఇస్తున్నందుకై మనం ఆరాధన చేయాలి. చెప్పాలంటే ఇక చాలా అందుకోసం దేవుని ఆరాధించాలి, అందుకోసం దేవుని స్తుతించాలి. ఎలా ఉంది నీ జీవితం? తరతరాల నుంచి దేవుడు అని తెలుసా? లేకపోతే 2024 అనుకుంటున్నావా? సహోదరుడా, సహోదరి, 2024 కాదు, భూమి మీదకి వచ్చిన లెక్క. ఆయన ఉన్న లెక్క ఏంటంటే తరతరాల నుంచి, యుగ యుగాల నుంచి, ఆది నుంచి ఉన్నాడు ఆయన. ఆది నుంచి అంటే